హలో ఫ్రెండ్స్, ఒకసారి పాస్ చేసి దీనికి ఆన్సర్ చేయండి. సో ఇఫ్ టూ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ R1 and R2 have n common tangents and the distance between their centers is less than R1 minus R2 then n is. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ముందు కాన్సెప్ట్ అనేది తెలియాలి. సో నేను సపోజ్ టూ సర్కిల్స్ ఉన్నాయి, వాటి యొక్క రేడియస్ R1 and R2 అనుకోండి, లేదా ఏదైనా వాల్యూ అనుకోండి. ఓకే, నేను 3 and 4 లేకపోతే 3 and 7 తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ R1 ప్లస్ R2 కన్నా ఎక్కువ ఉంటాయి, అంటే 10 కాకుండా 11, 12, 13 అలా ఉంటే మన సర్కిల్స్ ఎలా వస్తాయి? సెపరేటెడ్ వస్తాయి కదా. సో ఇది 7 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుంది కదా. అలాగే మన సెంటర్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ అండ్ R1 ప్లస్ R2 ఈక్వల్ అయితే ఏమవుతుంది? రెండు సర్కిల్స్ టచింగ్ ఎక్స్టర్నల్లీ ఇలా వచ్చేస్తుంది కదా. అలానే ఇప్పుడు చూడండి, R1 మైనస్ R2 లెస్ దాన్ D లెస్ దాన్ R1 ప్లస్ R2 ఇలా ఉన్నప్పుడు ఎలా వస్తుందంటే మన డయాగ్రామ్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అనేది వస్తాయి. ఓకే, మళ్ళీ ఒకవేళ డిస్టెన్స్ ఈక్వల్ టు R1 మైనస్ R2, R1 మైనస్ R2 అంటే డిఫరెన్స్, ఓకే, అబ్సల్యూట్ వాల్యూస్ కాదు, డిఫరెన్స్ అనమాట. సో అప్పుడు మన డయాగ్రామ్ ఎలా వస్తుంది? ఒక సర్కిల్ లోపల ఒక సర్కిల్ ఉంటుంది, కానీ అది టచ్ అవుతుంటుంది. ఒకవేళ మన D అనేది R1 మైనస్ R2 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మన సర్కిల్స్ ఒక సర్కిల్ లోపల ఒక సర్కిల్ వస్తుంది. ఇప్పుడు మనం ట్యాంజెంట్స్ని డిఫైన్ చేసుకుందాం. సో ఇలాగా మనకి ట్యాంజెంట్స్, ఈ కేసులో మన ట్యాంజెంట్స్ అనేది 4 ట్యాంజెంట్స్ వస్తాయి కదా, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. ఈ కేసులో 3 ట్యాంజెంట్స్ మాత్రమే వస్తాయి కదా. అదే ఈ కేసులో, ఈ కేసు ఉంది కదా, ఈ కేసులో మనకి జస్ట్ 2 ట్యాంజెంట్స్ అనేవి వస్తాయి. ఈ కేసులో ఒక ట్యాంజెంట్ మాత్రం వస్తుంది, కానీ ఈ కేసులో మనకి ఇక్కడ ఉంది కదా, దీని సర్కిల్ ఇక్కడ ఉంది, 0 కామన్ ట్యాంజెంట్స్ అనేవి వస్తాయి. సో మన ఆన్సర్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో ఇలాంటి మంచి కాన్సెప్చువల్ కోసం, క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.